ఒక ఐపీఎల్ టీం క్వాలిఫై కావాలన్నా ఫైనల్ కి పోవాలన్నా ముఖ్య పాత్ర పోషించేది ఆల్రౌండర్స్. ఏ సిచ్యువేషన్ లో అయినా మ్యాచ్ మలుపు తిప్పుతారు. ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ ఉన్నది లేదు అది మాకు అనవసరం. ధోని బాయ్ ఆల్రౌండర్స్ ఉండాలి, కానీ శివం దూబే, రవీంద్ర జడేజా, విజయ్ శంకర్, శ్యామ్ కరణ్, రాచిన్ రవీంద్ర, రవి అశ్విన్ ఇంతమంది ఎందుకు? విరాట్ మేము ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నదని చెప్పి మర్చిపోతాం అప్పుడప్పుడు. యాక్చువల్ ఇంక కొన్ని పైసలు ఉంటే ఇద్దరు ముగ్గురు ఆల్రౌండర్స్ ని కొనేటోళ్ళం. ఎందుకు ధోని బాయ్, నేను ఉన్నా కదా ఒక్కరిని సరిపోతా, మళ్ళీ నేను లోకల్ ప్లేయర్ చెన్నైకి. ధోని బ్రో ఏ టీంలో లేని ఆల్రౌండర్స్ మన టీంలో ఉన్నారు. మొత్తం నాటసారికే నాకు 2 కోట్లే ఇచ్చినారు. అయినగా పంజాబ్ వాళ్ళు 18 కోట్లు ఇస్తేనే ఏం బీక్లేగి 2 కోట్లకి ఏం బీక్తది దీపకూడతో ఉంటా. ఇక మన టీం విషయానికి వస్తే మన తోపు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి. ప్రస్తుతానికి టీమిండియా స్టార్ ప్లేయర్. బ్యాటింగ్ లో నెంబర్ 4 లో పంపుతాం, దుల్ల కొట్టేయాలి. బ్యాటింగ్ ఆర్డర్ ఏమున్నది బ్రో, టీం ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నావా లేదా అనేది కావాలి. కమిన్స్ బ్రో మా దగ్గర కూడా నాటుకుంటలో ఆల్రౌండర్సే ఉన్నారు, ఆరంభిద్దామా? ఏషియల్ మరీ తక్కువ ఇస్తున్నారు. ఎనీవే పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇఫ్ యు నో యు నో. పైసలు దేవున్నది సుందరన్న, నాకు 18 కోట్లు ఇస్తుర్రు, నీకు 4 కోట్లు ఇస్తుర్రు అనుకో. 4 కాదు 3. సరే సుందరన్న, నీకు నాకు జస్ట్ 14 కోట్లు డిఫరెన్స్. 14 కోట్లతో పోయేదేమున్నది వచ్చేదేమున్నది? గ్లెన్ ఫిలిప్స్, నువ్వు, నేను అందరం ఎస్ఆర్హెచ్ కాన్నాం పాస్ట్ లా. ఇప్పుడు ఆ ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ప్యారడైజ్ బిర్యానీ తినిపిద్దాం. అంతేనవే రాషిదిగా, వేరే ముచ్చట లేదా? మా కృణాల్ పాండ్యా, లేమ్ లివింగ్స్టోన్, జాకో బేతలు, మా బ్లాక్ బాయ్ రొమారియో షెపర్డ్ వీళ్ళంటే వట్టిదేనా? గుజరాత్ వాళ్ళు ఎంత బ్రో మనకి? పోయినసారి వీళ్ళు పాయింట్స్ టేబుల్ 8వ పొజిషన్లో ఉండే, ఈసారి 10వ పొజిషన్కి పోతారు. స్పిన్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా అంటే తక్కువ అంచనా ఎత్తున్నారు అందరూ. ఒకసారి నా ముంబైలో ఉన్నప్పుడు గేమ్ ప్లే వీడియోలు చూసుకోపోరు, తెలుస్తుంది మీకు. మా అన్నకు ఆట రాదు ఏం రాదు, నమ్మకూరి అట్నే అంటాడు. ఆరేకు మనోళ్ళు ఆక్షన్లో మీ బ్రదర్ కృణాల్ పాండ్యాని కూడా తీసుకోవాల్సింది. మళ్ళీ వింటేజ్ ముంబైని చూస్తుండ్రు, కానీ నో ఇష్యూస్. మిచెల్ శాట్నర్ ఉన్నాడు స్పిన్ కోసం, స్పిన్ డిపార్ట్మెంట్ హెడ్ అయిననే. మళ్ళీ న్యూజిలాండ్ కెప్టెన్ కూడా. అరే ఏంది రోహిత్ భాయ్ ఇది, ఎంతమంది కెప్టెన్లు ఉంటారే నీ ఒక టీంలో? స్కై బ్రో మన టీంలో ఇంతమంది కెప్టెన్లు ఉంటే మనకెందుకు చెప్పు? కెప్టెన్ నువ్వు కాదు నేను కాదు. పోవాలి 10 బాల్స్లో 50 కొట్టాలి రావాలి. కొట్టినప్పుడు ఆగం రాజు, హర్షల్ పటేల్ గీల బౌలింగ్ లో కొట్టద్దు. రషీద్ ఖాన్, మోహిత్ శర్మ ఈసొంటి వాళ్ళ బౌలింగ్ లో కొడితే వేరే కిక్ ఉంటది. నీ కిక్ కోసం కుక్కను కొట్టినట్టు కొడతావా బ్రో? ఏంది మా మోహిత్ అన్ననే కొడతావా? మీ మిచ్చల్ స్టార్క్ నే కొడతావా? నేను మా బాలర్స్ దాకా ఎందుకు జాక్స్ నీకు? ఎవ్రీడే ఈజ్ నాట్ సండే, గుర్తు పెట్టుకో. మా మెయిన్ బాలర్స్ కాదు, స్పిన్ బాలరు అక్షర్ పటేల్ తోనే ఏపిత్తా, నీ వికెట్ తీపిత్తా. లెట్స్ రైడ్. రావులు మీరు ఏంది మొత్తం యంగ్ ప్లేయర్లనే తీసుకున్నారు? సడన్ గా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పీకి పడితే ఏం చేస్తారు? ఆల్రౌండర్స్ కూడా లేరు మీ టీంలో. అయ్యారు మీరేంది ఇంతమంది ఆల్రౌండర్స్ ని కొన్నారు? మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో ఎన్సన్, ఒమర్ జాయి, హార్డిన్ హార్టే ఇంతమంది ఆల్రౌండర్ అని ఏం చేస్తారు? మరి మీ లెక్కల ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మీద డిపెండ్ అవుతాం అనుకున్నారా? 5 ఆస్ట్రేలియన్స్ తో అల్లాడిస్తాం ఐపీఎల్. మన దగ్గర కూడా అంతే బ్రో, ఒక్క క్వాలిటీ ఆల్రౌండర్ కూడా లేడు మన టీంలో. మన బలగం మొత్తం నితీష్ రాణానే. ఆండ్రే రసలు, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యరు, రోమాన్ పోవెలు. ఇది టీమా లేకపోతే వెస్టిండీస్ స్క్వాడా? దున్నపోతుల సంఘం అలియాస్ భిక్షు యాదవ్. గైస్ వీడియో నచ్చుంటే మాత్రం తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.